హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా. ఈ రోజు మిగతా టెంపుల్స్ అనేవి చూద్దాం. ఈ వీడియోలో ఈ రోజు మనం దర్శించుకునే టెంపుల్స్ అన్ని కొండపైనే ఉంటాయి. ఒకసారి మనం ఈ రోజు దర్శించుకునే టెంపుల్స్ ని ఒకసారి మ్యాప్ లో చూద్దామా? మీరు మ్యాప్ అయితే చూస్తున్నారు కదా. దీంట్లో మనం ఎక్కడ ఉన్నాం అంటే ప్రెసెంట్ ఎగువ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. దీన్నే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనం వరాహ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఈ టెంపుల్ ని కోద్ర నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం నాలాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. మాలాల నరసింహస్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత దాని పక్కనే ప్రహ్లాద్ బడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుని తర్వాత జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి నడుస్తాము. జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత జ్వాలా నరసింహస్వామి దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకు ఉగ్రస్తంభానికి దారేదని కనిపిస్తుంది. సో స్వామివారిని దర్శించుకున్నాక ఉగ్రస్తంభానికి నడక మొదలు పెడతాం. సో మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు మనం ఏ టెంపుల్స్ కవర్ చేస్తాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోలకు వెళ్ళగలమా? లాస్ట్ వీడియోలో మనం నవనరసింహ టెంపుల్స్లో యోగానంద, చిత్రవత, భార్గవ, ఉగ్ర నరసింహస్వామి టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. మనం ఈ రోజు చూసే టెంపుల్స్ అన్నీ పైనే ఉంటాయి. ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ పక్క నుంచి మనకు దారి ఉంటుంది. ఆ దారి నుంచి టెంపుల్స్కి వెళ్ళాలి. ఈ దారిలో మనకి కర్రలు అద్దెకిస్తారు. ఒక కర్ర వచ్చి 10 రూపాయలు. మేము 7 కర్రలు తీసుకున్నాం. 70 రూపాయలు అయింది. మీకు అనిపిస్తూ ఉంటుంది కర్ర ఎందుకు నడిచేద్దామని, కానీ మీరు కొంచెం దూరం నడిచాక తెలుస్తుంది కర్ర వాల్యూ. మనం కర్ర తీసుకుని ముందుకు నడిచాక మనకు పావన నరసింహస్వామి టెంపుల్కి దారి అని కనిపిస్తుంది. ఆ దారిలో 700 మెట్లు ఎక్కి 1 గంట నడిస్తే పావన టెంపుల్కి వెళ్తాం. నడవలేని వారు దిగువ అహోబిలం నుంచి కార్స్ ఉంటాయి. 8 మందికి కలిపి 3500 తీసుకుంటారు. ఈ పావన నరసింహస్వామి టెంపుల్ అనేది డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. ఈ మెట్లు గుండా వెళ్ళేటప్పుడు ఒకళ్ళు ఇద్దరు అయితే వెళ్ళకండి, గుంపుగా అయితేనే వెళ్ళండి. అప్పుడే మనకు సేఫ్గా అనిపిస్తుంది. మేము ఈ పావన నరసింహస్వామి టెంపుల్ తర్వాత కవర్ చేద్దామని ముందుకు నడకసాగించాం. మనకు దారిలో చిన్నగా కొండపై నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీటిలో చాలామంది స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఎగువ నరసింహస్వామి టెంపుల్ అయితే చూసాము. ఒక మిగతా టెంపుల్ చూడడానికి వెళ్తాం. మనం నడిచి వెళ్ళే దారిలో అక్కడక్కడ కొన్ని మండపాలు కనిపిస్తాయి. వీటినే కాలక్షేప మండపాలు అంటారు. అప్పటి వారు ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్ ఆడుకునేవారు అనమాట. ఇలాంటి మండపాలు కొన్ని టెంపుల్స్ అనేవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఏమన్నా పాడైపోతే వాటిని బాగు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దిగువ అహోబిలంలో ఏం బాగు చేస్తామో ఏం బాగు చేయలేదు అనేది ఆఫ్టర్ బిఫోర్ అని కొన్ని ఫొటోస్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది కింద. ఈ మండపం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు 2 దారులు కనిపిస్తాయి. ఒకటి మాలాల నరసింహస్వామి టెంపుల్కి దారి, 2 వరాహ నరసింహస్వామి టెంపుల్కి దారి అని. మీరైతే ముందుగా వరాహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. మేము వరాహ టెంపుల్ లాస్ట్లో వచ్చాము, అందువల్ల టెంపుల్ క్లోజ్ చేశారు. బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాం.
ఈ అడవిలో చెట్లు చూస్తే చాలా లావుగా ఉన్నాయి. శబరిమలలో చెట్లు చాలా లావుగా ఉంటాయి. ఆ చెట్లనే ఇక్కడ అనిపిస్తున్నాయి. మేము ముందు మాలాల నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరాం. మాలాల వెళ్ళాలంటే కొండపైకి వెళ్ళాలి. ఈ రోజంతా మనం ఒక కొండెక్కి ఒక కొండ దిగి మళ్ళీ కొండ ఎక్కడం అన్నట్టు ఉంటుంది. దాదాపుగా 150 మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. కానీ ఈ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి, ఎక్కాలంటే అయిపోతాం. పులుసు కారిపోతుంది ఫ్రెండ్స్. నువ్వేం మాట్లాడారా? చాలా మీరు కనుక అహోబిలం వచ్చి 2 రోజులు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోండి. ఈ రోజంతా మనం నడవాలి ఖచ్చితంగా, అప్పుడే టెంపుల్స్ చూస్తామని. లేకపోతే అస్సలు నడవలేరు మీరు. రెగ్యులర్గా ఎక్కువ దూరం నడిచేవాళ్ళు అయితే చాలా ఈజీగా ఎక్కేస్తారు. కానీ ఇలా టూర్కి వచ్చినప్పుడు మాత్రం నడిచేవాళ్ళు అయితే చాలా కష్టపడతాం. ఓడి అమ్మ, ఎంత నడిచినా మెట్లు వస్తూనే ఉన్నారా బాబు. ఒక 20 నిమిషాలకు మాలాల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు మాలాల టెంపుల్ దగ్గర నుంచే ప్రహ్లాద్ బడికి దారి ఉంటుంది. మనం మాలాల టెంపుల్ చూసుకుని నెక్స్ట్ ప్రహ్లాద్ బడికి వెళ్దాం. మాలాల నరసింహస్వామి టెంపుల్లో మనకు నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి అవతారమైన చెంచులక్ష్మి అమ్మవారు కనిపిస్తారు మనకు. ఇక్కడ స్వామివారి తొడ మీద కూర్చుని ఉంటారు అమ్మవారు. ఈ ఆలయం లక్ష్మి అనే పర్వతంలో ఉంటుంది. ఈ స్వామిని ఆరాధించడం వల్ల మీ జీవితం ఆనందంగా గడుపుతారని అంటారు. ఈ టెంపుల్ దగ్గర కొంచెం సేపు కూర్చుని వాటర్ తాగి ప్రహ్లాద్ బడికి నడక మొదలుపెట్టాం. మీరైతే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, లేకపోతే పైన ఎక్కడ వాటర్ దొరకదు, మీరు చాలా కష్టపడతారు. మీరు ప్రహ్లాద్ బడికి వెళ్లే ముందు మాలాల టెంపుల్ దగ్గర జనాలను అడగండి ప్రహ్లాద్ బడికి వెళ్ళొచ్చా లేదని. ఎందుకంటే వాటర్ కనుక ఎక్కువగా ఉంటే మనం ప్రహ్లాద్ బడికి వెళ్ళలేము.